వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు. ఘటనలో 9 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. శరీర భాగాలు ఎగిరిపడ్డాయని చెప్పిన ప్రత్యక్ష సాక్షి. పేలుడు దాటికి కంపించిన సమీప భవనాలు. I-20 కారులో పేలుడు. ఢిల్లీకి పేలుడుపై అమిత్ షా రియాక్షన్. 10 నిమిషాల్లోనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారన్న అమిత్ షా. తిరుమల అన్నప్రసాదంపై తన వ్యాఖ్యలు వక్రీకరించారని మీడియాపై అంబటి ఫైర్. అన్నప్రసాదం అద్భుతంగా ఉందని మాత్రమే అన్నారని స్పష్టీకరణ. గతం కంటే ఇప్పుడు బాగుంది అని తాను అనలేదని వెల్లడి. గతంలో లడ్డూలపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని ఆరోపణ. తిరుమల లడ్డూ కల్తీదారుల పాపం పడుతోందన్న సోమిరెడ్డి. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన వారిపై తీవ్ర ఆగ్రహం. పవిత్రతను రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల ప్రసాదం భక్తి ప్రతీక, లాభదారి కాదు అని వెల్లడి. ఉద్యమ కవి అందెస్టీకో ఎంఎస్సీ అధ్యక్షీకరణివ్వాలి. అందెస్టీ తెలంగాణ ఆత్మకు ప్రతీక అన్న దయాకర్. జై జై హే తెలంగాణ గీతం ప్రతి మనసులో నిలిచిందని వెల్లడి. ఆయన కవిత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి స్ఫూర్తి అని వ్యాఖ్య. వార్త వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో చెన్నై విమానాశ్రయంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. లగేజ్ స్కానింగ్ నుంచి ప్రవేశ ద్వారాల వరకు ప్రతి విభాగంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఏ అనుమానాస్పద వస్తువు కనిపించినా వెంటనే స్పందించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా 24 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పాల్గొన్న వారి పాపం పండుతోందని నెల్లూరులో మీడియాలో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ఛాయపడేలా తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన వారు పవిత్రతను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అలాంటి పాపాత్ములు తమ కర్మ ఫలితాన్ని తప్పక అనుభవించక తప్పదన్నారు. వాస్తవాలను అంగీకరించలేక కొందరు మీడియా సంస్థల్లో అడ్డగోలు రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. దొంగ సాక్ష్యాలతో సత్యాన్ని మరుగున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం కాదు, భక్తుల ఆధ్యాత్మిక నమ్మకమని గుర్తు చేశారు. ఇటువంటి పవిత్ర అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే వారిని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. లీటర్కి మీరు 20 రూపాయలు కమిషన్ తీసుకున్నారు, అందుకని ఆ ఘోరాలు జరిగినాయి. మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి సరే హిందూ దేవుళ్ళ మీద పూర్తిగా లేదు. సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి. అందుకనే మీరు ఆ నెయ్యి, ఆ లడ్డు మీద భ్రష్టు పట్టి చేసేసినారు. ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి.
వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తా కూర్చున్నారు. తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అది. దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు. ఏఆర్ డైరీకి అర్హత లేకపోయినా ఆర్డర్స్ ఇచ్చారు. ఇవన్నీ మీ టైంలో అసలు నేను అంటాను, అక్కడ కరుణాకర్ రెడ్డి, అక్కడ వైవి సుబ్బారెడ్డి, రోజా, అట్లే చెవిరెడ్డి భాస్కర్, వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనాల టికెట్లు మీరు ఇచ్చుకున్నారు. మీ వాళ్ళు ఒక సంతలాగా తయారు చేసినారు. ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్, ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన కోట 50 లీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఇయ్యనంటాడు. నా బోటోడం సీనియర్స్ అడిగినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి. అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకితం అయిపోయినాడు. ఈరోజు అక్కడ ఎక్కడ ఆరోపణ లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్, టీటీడీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. అది పాలించి ఈరోజు విచారణలో మీ దోపిడీలు అన్ని బయటకు వస్తుంటే ఇష్టానుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన, మీ దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికిచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు, ఈ రాష్ట్రానికి కల్పించాడు. ఆయన సేవలు అందుకునే విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి. అందుకనే మీకు 11 సీట్లు వచ్చినాయి. సిట్టు బ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి సుబ్బారెడ్డిని అడిగింది, కల్తీని పాపంలో. నువ్వు ఎందుకు ఇవ్వకుండా, సిట్ అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలా, ఎందుకు ఇవ్వకుండా నువ్వు కోర్టుకి వెళ్ళావు? దాన్ని బట్టి తెలుస్తుంది మీరు చేసిన పాపాలు. అల్టిమేట్ గా మీ పాపాలు పండాయి. నువ్వు సాక్షి, దొంగ సాక్షిలో మీరు ఇష్టం వచ్చినట్టు రాయించుకున్నంత మాత్రం ఏం కాదు, డెఫినెట్ గా అనుభవించక తప్పదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రతిభావంతమైన ఉపాధ్యాయురాలు గుండేపల్లి ప్రభావతికి విశిష్ట గౌరవం దక్కింది. సింగపూర్ విద్యా వ్యవస్థను అధ్యయనం చేసే బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమె సభ్యురాలిగా ఎంపికయ్యారు. విద్యారంగంలో చూపిన అంకిత భావం, సృజనాత్మక బోధన పద్ధతులకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది. విద్యార్థుల మానసిక అభివృద్ధి, పాఠశాల నిర్వహణలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలపై ఆమె అక్కడ పరిశీలన చేయనున్నారు. ఈ అవకాశం లభించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యా ప్రమాణాలను పెంచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని ప్రభావతి తెలిపారు. ఈ గుర్తింపు ఆమెతో పాటు రాష్ట్ర ఉపాధ్యాయ సమాజానికి గర్వకారణంగా నిలిచింది. ఏ ప్రాంతం ఏం చేస్తుంది? ఎలుక ఏం చేస్తుంది? అమ్మా అందరూ మాట్లాడొచ్చు. అసలు బద్ధ శత్రువులా వాళ్ళు? నిజంగానే సహజంగా వాళ్ళు శత్రువులా మిత్రులా? కదా. పిల్లి ఏం చేస్తుంది? ఎలుక కనిపిస్తే చంపేస్తుంది. కానీ ఈ సమయంలో ఏం కావాలా? పిల్లికి ఎలుక సహాయం కావాలా? కావాలి. కాబట్టి ఏం చేసింది? భయపడుతుంది. ఏంటమ్మది? ఆ గుడ్లగూబకు ఒక పేరు ఉంది కదా, చెప్పగలరా ఎవరైనా? మీరు ఎవరైనా చెప్తారా? చంద్రకుడు. ఏం పేరమ్మా? చంద్రకుడు అనే గుడ్లగూబ ఎలుకను తినేయడానికి చెట్టు మీద నుండి చూస్తుంది. కాబట్టి ఎలుక వెంటనే ఏం చేస్తుంది? ఎలుక పిల్లి మాట నమ్మిందా లేదా? నమ్మింది. ఎందుకంటే తను కూడా ఆపదలో ఉంది. ఆ ఆపద నుండి బయటకు రావాలంటే శత్రువులతో కూడా ఒక్కొక్కసారి మనం స్నేహం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మా పాఠశాలలో 2023లో హెచ్ఎం గారి పోస్టు పోయింది. దానికి కారణం విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గడం. దానికోసం మేము చేసిన కృషి ఏంటంటే, ఎవరైతే కొత్తగా మా పాఠశాలలో జాయిన్ అవుతారో వాళ్ళకి మేము సైకిల్ ఇవ్వడం అనేది నియమంగా పెట్టుకున్నాము. తద్వారా ఈ సంవత్సరం 65 మంది ఉన్న మా పాఠశాల యొక్క సంఖ్య 103కి చేరింది. దాంతో పాటుగా గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు, పీడీ పోస్టులు కూడా మాకు వచ్చినాయి. పాఠశాల ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంది. ఇక్కడ నేను చేస్తున్న కొన్ని పనులు, నేను 7వ తరగతి పాఠ్యపుస్తక రచయిత్రిగా ఉన్నాను. దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చావలి బంగారమ్మ గారి యొక్క కవితలను 7వ తరగతి పాఠ్యపుస్తకంలో చేర్చడం జరిగింది. దాంతో పాటుగా అపర అన్నపూర్ణిగా ఖ్యాతి పొందిన డాక్టర్ సీతమ్మ గారి యొక్క చరిత్రను కూడా పాఠ్యపుస్తకంలో చేర్చాను.
ఇక పర్యావరణ స్పృహతో నేను ఏపీఎన్జీసీ స్టేట్ మానిటరింగ్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి పర్యావరణ స్పృహతో ప్లాస్టిక్ భూతం అనే పాఠాన్ని కూడా అక్కడికి పెట్టడం అనేది జరిగింది. ఇక కరోనా సమయంలో జూమ్ క్లాసులు నిర్వహించడం అనేది మా పాఠశాల నుంచే ప్రారంభించాము. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన మాకు లభించింది. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శివ సినిమాపై ఇంతకాలం తర్వాత కూడా ఇంతటి ఆదరణ లభించడం ఆశ్చర్యంగా ఉందని కింగ్ నాగార్జున అన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ఇన్నేళ్ల తర్వాత కూడా శివకి ఇంత క్రేజ్, ఇంత ప్రేమ లభిస్తుందని ఊహించలేదు. ప్రేక్షకుల అభిమానమే నాకు నిజమైన బలమని పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తన కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ సినిమా ద్వారా కొత్త తరానికి కూడా ప్రేరణ లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. యువతరంలో శివ సినిమా స్ఫూర్తిగానే కొనసాగిస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. చాలా సర్రియల్ గా ఉంది, కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తాము. అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్. అండ్ రాము అప్పుడు ఎంత కష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు. సేమ్ ఇష్టంతో 6 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ మీకు ఇంత నచ్చింది, కుక్కల సౌండ్లు వినపడుతున్నాయని మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కుడ్ డూ దెన్ అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఈ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సి అట్ ద టైమ్ నన్ను మాట్లాడిని రాము, ఫినిష్ చేసి మాట్లాడు. బికాజ్ నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ ఉంది, ఆవిడ అంత వెరీ టాక్డ్ అబౌట్. అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అరిపి వినిపిస్తుంది, లేకపోతే అక్కడ కుక్కలు మరుగుతున్నాయి, ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుందని. ఇప్పుడు నౌ వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్బీ అట్మాస్ యూ ఆల్మోస్ట్ ఫీల్ యూఆర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున. పరిగెడుతూ ఉంటే, ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి. That is the main enhancement, which is only possible because of the Atmos sound, and that again the accompanying music was possible because of AI. Yeah. శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఓ మోసపూరిత ఘటన కలకలం రేపుతోంది. వితంతువు అయిన పావనిని ప్రేమ పేరుతో మోసగించి వివాహం చేసుకున్న శ్రీకాంత్ అనే వ్యక్తి బిడ్డ పుట్టిన తర్వాత ఆస్తి వివాదం భయంతో బిడ్డతో సహా పరారయ్యారు. తనను నమ్మించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత జీవితం నాశనం చేశారని పావని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కొత్తకోట పోలీసులు పలుమార్లు సంప్రదించినా చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. తాను ఎదుర్కొన్న అన్యాయం, మోసం, మానసిక వేదనపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆమె న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. తన బిడ్డను తిరిగి తీసుకురావడంలో పోలీస్ శాఖ చురుకుగా వ్యవహరించాలని కోరింది. మహిళా భద్రత, న్యాయ రక్షణలపై ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అబ్బాయికి పెళ్ళైంది సార్. పెళ్ళైన విషయం ఫస్ట్ చెప్పలేదు, మళ్ళీ తర్వాత చెప్పినాడు. వాళ్ళ ఆస్తులకంతా నేను అడ్డం పోతాను, నా బిడ్డ అడ్డం అనేసి నేను రేపు పొద్దున్నే వాళ్ళ ఆస్తులకు పోయి అడుగుతాను అనేసి అమ్మేసినాడు సార్. ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నన్ను వేధిస్తానే ఉన్నాడు సార్. అమ్మేయాలా అనేసి నేను అడుక్కొని సాకుంటానని చెప్పినాడు సార్. మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళ ద్వారా అమ్మిచ్చేసినాడు సార్ 3 లక్షలకి. తెలుసు సార్, నాకు తెలిసి మళ్ళీ నేను అడిగినాను సార్. తెలిసింటే మళ్ళీ కేసులు పెట్టినా సార్. నేనే పోయి ఆడ బీకోత్ కోర్ట్ స్టేషన్ లో పెట్టింటే వాళ్ళు నువ్వు కూడా పెట్టినావు కదా సంతకాలు, నువ్వు ఎట్లా పెట్టినావు అంటే నన్ను బెదిరించింటే పెట్టినాను సార్. కొచ్చేకి చంపేకి వచ్చినారు సార్. ఇంకా గాయాలు కూడా అయినాయి సార్. ఇది చేసింటే నేను పోయి అడిగితే మళ్ళీ నీ మీద కూడా రిటర్న్ కేసు వేస్తామన్నారు సార్. వేయండి అని చెప్పినారు సార్ బీకోత్ కోర్ట్ లో. సార్ వాళ్ళకి వేయండి అంటే మళ్ళీ వాళ్ళు ఫలితంగా ఆ అబ్బాయి మాటలు వినేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించినారు సార్. నాకు 2 లక్షలు 2 లక్షలకి 1000 రూపాయలు తక్కువ సార్. నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి సార్ నాకు వద్దు అనేసి. ఆ అబ్బాయికి ఏమన్నా రాపిచ్చేసినారు సార్. నాకు ఆ అబ్బాయికి ఏం సంబంధం లేనట్టు, ఆ అబ్బాయి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, మీ సావు మీరు సావండి అనేటట్టు రాపించినారు సార్ వాళ్ళు. నాకు నా భర్త, నా బిడ్డ కావాలి సార్. ఏ స్టేషన్ పోయినా నాకు న్యాయం జరగలేదు సార్. తెలుసు సార్, వాళ్ళు మదనపల్లి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి సార్. అడిగినాను సార్, వాటికి డబ్బులు ఇస్తాము ఏంటంటే మేము 3 లక్షలు కాదు ఇచ్చింది, 25 లక్షలు ఇస్తున్నామని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇంట్లో పని చేసుకుంటాను సార్ నేను.
1985లో ప్రారంభించబడిన తిరుమల వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజు లక్షలాది భక్తులకు అన్న సంతర్పణ అద్భుతంగా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. భక్తి సేవలతో నిండిన ఈ పవిత్ర కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అన్నప్రసాదం నిర్వహణలో భాగస్వాములైన బిఆర్ నాయుడిని పొగిడారని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులపై చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అంబటి తీవ్రంగా విమర్శించారు. తిరుమల వంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో రాజకీయాలు కలపడం భక్తి భావాలను దెబ్బతీస్తోందని హెచ్చరించారు. భక్తుల విశ్వాసం కాపాడడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. 1985లో ప్రారంభించబడినటువంటి ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది. 27,000 కోట్ల రూపాయలు దానికి మీబోటి వాళ్ళు ధర్మాత్ములు ఇచ్చారు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి, నీట్గా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? బిఆర్ నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, 85 నుంచి చేస్తున్నారు. ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఈ ఎల్లో మీడియా బిఆర్ నాయుడిని మెచ్చుకున్నానంట. బిఆర్ నాయుడు నేను ఎందుకు మెచ్చుకుంటాను? బిఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా? బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు, ఒక పొలిటికల్ బ్రోకర్. ఆ బిఆర్ నాయుడిని నేను మెచ్చుకున్నానని, ఆ బిఆర్ నాయుడికి ప్రశంసలు అందించానని ఎవరు చెబుతున్నారు? బిఆర్ నాయుడు ఛానల్లో చెబుతున్నారు. నా ఛానల్లో పెట్టుకుందాన్ని తీసుకెళ్ళి ఎందుగా ఇలా చేస్తున్నా నాకు అర్థం కాల. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దైవాన్ని వాడుకుంటున్నాడు. ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాడు విన్నారా? ఎంత దుర్మార్గం అండి. తెలంగాణలో సబ్బండ వర్గాల ఆశలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సబ్బండ వర్గాలకు న్యాయం చేయలేదని, వాగ్దానాలు చేసి మోసం చేశారని విమర్శించారు. ప్రజలతో చేసిన హామీలను మర్చిపోయి కుటుంబ పాలనకు పరిమితమయ్యాడు. సంక్షేమం పేరిట అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని చరణ్ కౌశిక్ యాదవ్ అన్నారు. ఇప్పుడు ప్రజలు అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణను నిజమైన ప్రజారాజ్యంగా తీర్చిదిద్దే శక్తి కేవలం కాంగ్రెస్ కే ఉందని ధీమా వ్యక్తం చేశారు. కోటి రూపాయల కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా పోయిందే మీరు. పిచ్చోడి పరిపాలన కొనసాగించింది మీరే. పిచ్చోడ్లాగా వ్యవహరిస్తుంది కూడా కేటీఆర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు మాత్రమే. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ కాలం పడుచుకోకుండా ఒక పిచ్చోడ్లాగా వ్యవహరించింది కేసీఆర్ గారు. అహంకార పూర్తంగా ఒక పిచ్చోడ్లాగా వ్యవహరించింది కేటీఆర్ గారు. ఇప్పుడు కూడా కేటీఆర్ గారు పిచ్చోళ్ళగా వ్యవహరిస్తూ సొంత చెల్లిని దూరం పెట్టి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరే. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు ఒక పిచ్చోడ్లాగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లలో అన్యాయం చేసిరు, నిధులలో అన్యాయం చేసిరు, నియామకాల్లో అన్యాయం చేసిరు. తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్గాలను మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జరిగింది ఏమీ లేదు, శూన్యం. ఒక పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఎట్లుంటాడో అట్లాంటి పరిపాలన కొనసాగించిండు కేసీఆర్ గారు. అదే కాకుండా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి హైదరాబాద్ చేసింది శూన్యం. అదే కాకుండా తెలంగాణ చేసింది శూన్యం, జూబ్లీస్ చేసింది కూడా శూన్యమే. ఎందుకంటే వారి ఆయనలో హైదరాబాద్ కూరగబెట్టింది ఏమీ లేదు. ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మింది కేటీఆర్ గారు. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం అంతా చూసిరు. అదే కాకుండా వారాయనలో మూసి పునరుద్ధరణ జరగలేదు. హైదరాబాద్ లో అదేవిధంగా ఎఫ్టీల పేరు మీద మాత్రమే కాలయాపన చేసిరు. అదే కాకుండా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఎలాంటి మేలు జరగకపోవడం ఒక పిచ్చో. తెలంగాణ ఉద్యమ కవి జై జై హే తెలంగాణ గీతల చేత అంత్యశ్రీకి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘన నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అద్దంకి దయాకర్ అంత్యశ్రీ తెలంగాణ ఆత్మకు ప్రతీక. ఆయన రచనలు, గీతాలు ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అంత్యశ్రీ పాటలు ప్రజల్లో జ్వాలలు రేపాయని, ఆయన కవిత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసిన కవిని కోల్పోవడం తెలుగు సాహిత్యానికి, తెలంగాణ సమాజానికి తిరుగులేని లోటు అని అభిప్రాయపడ్డారు. కాకుండా రాజకీయ జ్ఞానిగా, సమాజహితం కోరే ఒక భావుకుడిగా, కవిత్వంలో భౌతికత్వం, రాజకీయాల్లో ఒక నిశితత్వం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గత ప్రభుత్వం మారే క్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారు కొనసాగిన తీరు, తనకు సహకరించిన తీరు వ్యక్తిగతంగా తెలుసు. తర్వాత జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేసే సమయంలో కూడా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మానసికంగా తన యొక్క ఆలోచనలు దగ్గరగా షేర్ చేసుకున్న వ్యక్తిగా, అలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణ సమాజానికే కాదు, తెలుగు సమాజానికే కాదు, విశ్వ మానవాళికి అవసరమైన ఆలోచనలున్న వ్యక్తిగా నాకు తెలిసింది. నాకు ఒక అవకాశం ఏంటంటే కీరవాణి గారితో కలిసి జయ జయ హే తెలంగాణ ఆ పాట స్వరకల్పన సమయంలో నేను ఉండాలని ప్రత్యేకంగా కోరుకోవడం, గతంలో గద్దర్ గారి
పాట సమయంలో కీరవాణి గారితో నాకున్న సంబంధంతో దయాకర్తో ఆ పాట నేను చేయిస్తా అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల కూడా ముఖ్యమంత్రి గారు, నేను, అయోధ్య రెడ్డి గారు కలిసి ఆ పాట సమయంలో మేము వారికి సహకరించడం జరిగింది. అలాంటి ఒక చారిత్రక సందర్భంలో మమ్మల్ని ఉంచడానికి ఆయన చేసిన ప్రయత్నం, తర్వాత కింది వర్గాల నుంచి ఎదిగే వ్యక్తుల్లో ఉండే బలహీనతల్ని వాటిని బలంగా చేసుకోవడానికి తను చేసిన గైడెన్స్ నేను మర్చిపోలేదు. ఏది ఏమైనా తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికే కాదు, ఒక మంచి మానవత్వపు విలువలున్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అలా ఆయన ఆలోచనలు సమాజానికి స్ఫూర్తి. మరింత కాలం తన యొక్క జీవితం కనుక కొనసాగి ఉంటే ఇంకెన్నో అద్భుతాలు సృష్టించేవాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా ఒక కవి తన యొక్క పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన శక్తుల్లో తను బలమైన శక్తిగా ఉండి ధూమ్ధామ్ను నిర్వహించిన ఒక మహా ఉద్యమ నాయకుడిగా కూడా అంతర్శ్రీ గారిని మేము చూస్తాం. ఏది ఏమైనా చరిత్రలో నిలిచిన అలాంటి వ్యక్తిత్వం భవిష్యత్ తరాలకు మరింత స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన యొక్క ఆశయ సాధన కోసం మాలాంటి యువకులమంతా కూడా ఆయన బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జోహార్, అందశ్రీ. ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటి వరకు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుడు అనంతరం వెంటనే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో కొనసాగుతున్న రక్షణ, సహాయక చర్యలపై అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదని, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब चीज़ों की जांच के आदेश दे दिए हैं। मेरी सीपी दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे। मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं और अस्पताल में भी मैं तुरंत जाऊंगा। करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर I-20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं। प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। ఏపీ దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా కె నాగుల మీరా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దూదేకుల సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో దూదేకుల యువతకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజలతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధన, సమాజ హక్కుల సాధనకే తన ప్రాధాన్యం ఉంటుందని కె నాగుల మీరా స్పష్టం చేశారు.
అధినాయకత్వానికి కట్టుబడి ఉండాలి. ముస్లిం సమాజంలో మనం మమేకమై ఉన్నాం. ముస్లిం సమాజంగా ఇస్లాం మతంగా మనందరం ఒకటిగా ఉన్నాం. అమరావతి ప్రాంతం అమరావతి రాజధానిగా నిలబడాలంటే ఆ రోజు షరీఫ్ గారు కౌన్సిల్లో మిగతా తెలుగుదేశం ఎమ్మెల్సీలతో పాటు చేసిన పోరాట ఫలితమే ఇవాళ మన కళల రాజధాని. అటువంటి గొప్ప వ్యక్తి ఎటువంటి పదవులు ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా నిరంతరం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు, అభివృద్ధిలో కూడా ముందుండాలి, సంక్షేమంలో కూడా ముందుండాలని వారి యొక్క బలంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో వెళ్తుంది. మరింత ఉన్నతంలోకి వెళ్ళాలని కాంక్షించే వ్యక్తుల్లో నేను కూడా ఒకటే. ఆ రోజున పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అనేకమైన పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ చేసిన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నాంది పలికి ఆ రోజు నుంచి మొదలుపెట్టిన ఆధునీకరణ ఈ రోజు కూడా కొనసాగుతూ ఉందని అందున ఆయన కార్పొరేషన్ చైర్మన్గా తీసుకుంటే ఆనాడు 99లో శాసనసభ్యుడిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నా ఆ రోజు కొన్ని కారణం వల్ల ఆయన ప్రాజెక్టు పాలైనప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించారు. ఈనాడు సూపర్ 6 సూపర్ హిట్ లో చూసుకుంటే ఈ రోజు ఎవరైతే మరి పెన్షన్ ఇవ్వడంలో కానీ, గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో కానీ, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడంలో కానీ, బస్సు ప్రయాణంలో ఉచితంగా ఇవ్వడంలో కానీ, తల్లి జీవన కార్యక్రమం ఇవ్వడంలో కానీ ఇటువంటి 5 కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. వీటన్నిటిలో కూడా మైనార్టీలే అగ్రగామిగా లబ్ధి పొందాలనే విషయాన్ని ఈ సందర్భంగా నిర్వహించాలి. రాబోయే రోజుల్లో మైనార్టీలో ఉన్న నిరుద్యోగాన్ని దూరం చేయడానికి, అవిద్యను దూరం చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందు సాగాలని ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించాలి. బోలేబాబా ఆర్గానిక్ డైరీ అవకతవకలపై టీడీపీ నేత పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అవకతవకలు వెలుగులోకి వచ్చినా వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. బోలేబాబా డైరీ యజమాని ఈ ఏడాది మే నెలలోనే సుబ్బారెడ్డిని హైదరాబాద్ లో కలిశారనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నాణ్యత లేకపోవడం, కల్తీ పాలు పంపిణీపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని మండిపడ్డారు. ఫిర్యాదులు వస్తే అధికారిక చర్యలు తీసుకోవాల్సిన బదులు తమ ఇళ్లలోకి పిలిచి ప్రైవేటుగా సమస్యలు సెటిల్ చేసుకోవడమేనా అని నిలదీశారు. ప్రమాదకర రసాయనాలు వాడుకున్న విషయం తెలిసినా మౌనంగా ఉండటం ఘోర పాపమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం అక్షయమని పట్టాభిరామ్ విమర్శించారు. 8 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా? ఫిర్యాదులే రాలేదు. అసలు ఏమి భక్తులు ఎంతో ఆనందంగా ఉన్నారని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నటువంటి ఈ కూలి మీడియా అధిపతి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఆనాడు ఫిర్యాదులు వస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం సిఎఫ్టిఆర్ఐ మైసూర్కి శాంపుల్స్ పంపిస్తే ఆ శాంపుల్ టెస్ట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఆ రిపోర్ట్ని పక్కన పడేసి కేవలం మీ జేబులు నింపుకోవటం కోసం ఆ బోలేబాబా విశాఖలో జరగనున్న సిఐఐ సమ్మిట్ లో 400కు పైగా పెట్టుబడుల ఒప్పందం కుదుర్చాయని ఎంపీ భరత్ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక చారిత్రాత్మక అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీ నేతలకు నచ్చడం లేదు. వారు ఎప్పుడూ అభివృద్ధి కంటే అడ్డంకులకి ఆసక్తి చూపుతున్నారని భరత్ విమర్శించారు. ఈ సదస్సు ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించి యువతకు కొత్త దశ చూపించనున్నాయని తెలిపారు. పరిశ్రమలతో పాటు ఐటీ, టూరిజం, హెల్త్ రంగాల్లోనూ భారీ పెట్టుబడులు రానున్నాయని వివరించారు. విశాఖను జాతీయ పెట్టుబడుల హబ్ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. ల్యాండ్ అలొకేట్ చేయడము, సబ్సిడీస్ ఫైనలైజ్ చేయడము, ఆ ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యి 5 ఇయర్ టర్మ్ అంటే 1.5 ఇయర్ అయిపోయింది. 3.5 ఏళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయి ఆపరేషనల్ అవ్వాలనేది మా గోల్. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడము, రాష్ట్రం బాగుపడడం
వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి అంటే నేను గతంలో కూడా ప్రచారంలో చెప్పాను. చాలా మంది ఏంటంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని అంటారు. కానీ మీరు వాళ్ళ పాలసీస్, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ యాక్షన్స్ మీరు చూస్తే వాళ్ళు పేదల్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ ఎట్లా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు సొంత కాలం మీద నిలబడతారని ఆలోచించడం కాకుండా పేదల్ని శాశ్వతంగా పేదరికంలో ఎట్లా ఉంచాలి అనే ఆలోచనలో ఆలోచించే పార్టీ. వాటర్ షెడ్ అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణలో స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ శాఖల సమన్వయం కీలకమని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఐటీసీ హోటల్లో జరిగిన వాటర్ షెడ్ అభివృద్ధి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర ప్రణాళికతో పనిచేస్తే భూగర్భ జలాల నిల్వలు పెరుగుతాయని, వ్యవసాయ ఉత్పాదకత కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే ప్రాజెక్టులు మాత్రమే శాశ్వత ఫలితాలు ఇస్తాయని అన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమాల అమలులో నూతన సాంకేతికలను వినియోగించుకోవాలని సూచించారు. Now we are working on the 3.0. I think this is where, if what I believe, the reason people are not participating because they cannot see, it's far from them. But if we can come up with a strategy, prioritized strategy, identify all the villages that have more than 10,000 people. Together, there are probably around 20 to 25,000 villages. If you can create these water bodies where the villagers can use day to day, that is what tomorrow they're going to be a walking track, there will be a children's play area, there will be an open gym for people, and there are automated solar lights, there is an open auditorium. All of these we were able to do under 1 to 1.2 crores. People living in these areas who do not have land, their livelihood improves. Our overall environment is positively impacted. In general, there is more crop per drop. Now some people are calling more dollars per drop. Watershed development, we talk about how to create, how to generate, how to ensure that crop yields improve, farmers' livelihoods improve, all based upon the lands. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు, ఘటనలో 9 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు, శరీర భాగాలు ఎగిరిపడ్డాయని చెప్పిన ప్రత్యక్ష సాక్షి, పేలుడు దాటికి కంపించిన సమీప భవనాలు. I-20 కారులో పేలుడు, ఢిల్లీకి పేలుడుపై అమిత్ షా రియాక్షన్, 10 నిమిషాల్లోనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారన్న అమిత్ షా. తిరుమల అన్నప్రసాదంపై తన వ్యాఖ్యలు వక్రీకరించారని మీడియాపై అంబటి ఫైర్, అన్నప్రసాదం అద్భుతంగా ఉందని మాత్రమే అన్నారని స్పష్టీకరణ, గతం కంటే ఇప్పుడు బాగుంది అని తాను అనలేదని వెల్లడి. గతంలో లడ్డూలపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని ఆరోపణ. తిరుమల లడ్డూ కల్తీదారుల పాపం పడుతోందన్న సోమిరెడ్డి, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన వారిపై తీవ్ర ఆగ్రహం, పవిత్రతను రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్య. తిరుమల ప్రసాదం భక్తి ప్రతీక, లాభదారి కాదు అని వెల్లడి. ఉద్యమ కవి అందెస్టీకో ఎంఎస్సీ అధ్యక్షీకరణివ్వాలి, అందెస్టీ తెలంగాణ ఆత్మకు ప్రతీక అన్న దయాకర్, జై జై హే తెలంగాణ గీతం ప్రతి మనసులో నిలిచిందని వెల్లడి. ఆయన కవిత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి స్ఫూర్తి అని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్.